ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రాజెక్ట్ SSMB 29. మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో కొనసాగుతోంది. తాజాగా ఓ కీలక షెడ్యూల్ను పూర్తి చేసిన తర్వాత యూనిట్ స్వల్ప విరామం తీసుకుంది. ఈ బ్రేక్ టైంలో మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి ఇటలీకి వెళ్లాడు. రోమ్ నగరంలో హాలిడే ఎంజాయ్ చేసిన ఆయన ఈ రోజు ఉదయం హైదరాబాద్కు తిరిగి వచ్చారు. ఎయిర్పోర్ట్లో అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, డైరెక్టర్ రాజమౌళి కూడా కుటుంబ సమేతంగా జపాన్ టూర్కి వెళ్లాడు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎదురు చూస్తుంటారు. రాజమౌళి RRR సినిమా తర్వాత మహేష్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా ఇప్పటి వరకు టైటిల్ ను ప్రకటించలేదు. అయినా ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. మహేష్ బాబు రాజమౌళి సినిమా కథ ఏంటి అన్న దానికన్నా పాస్పోర్ట్ గురించే ఎక్కువ మాట్లాడుకుంటారు. సినిమా షూటింగ్ మొదలైనప్పుడు రాజమౌళి పాస్పోర్ట్ ను చూపించి సింహాన్ని బంధించాను అని వేసిన పోస్ట్ అప్పట్లో చాలా హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేశారు. ఒడిశాలో రెండవ షెడ్యూల్ ని పూర్తి చేశారు. ఆ తర్వాత మూవీ టీం కొంత విరామం తీసుకున్నారు. వెకేషన్ కి వెళ్లే ముందు మహేష్ తన పాస్పోర్ట్ ని మీడియాకు చూపిస్తూ రాజమౌళి నుంచి నేను లాగేసుకున్నానని సింబాలిక్ గా నవ్వుతూ ఎయిర్పోర్ట్ లో కనిపించాడు. ఇప్పటికే 2 షూటింగ్ షెడ్యూల్స్ ని పూర్తి చేశారు. రాజమౌళి తన డాక్యుమెంటరీ ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లినట్లు సమాచారం. అయితే ఇప్పుడు మహేష్ తన వెకేషన్ ను పూర్తి చేసుకొని హైదరాబాద్ కు చేరుకున్నారు. మహేష్ బాబు తన అభిమానులకు పాస్పోర్ట్ ను చూపించడంతో ఇప్పుడు ఈ ఫోటో వైరల్ అవుతోంది. ఫారిన్ టూర్ అయిపోయింది, మళ్ళీ సినిమా మొదలంటూ పాస్పోర్ట్ ని చూపించడం వైరల్ అయింది. అది చూసిన అభిమానులంతా పాస్పోర్ట్ అలా చూపిస్తే రాజమౌళి తీసుకునే ఛాన్స్ ఉందని, మళ్ళీ జక్కన్న బోన్లోకి మహేష్ వెళ్లనున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మహేష్ బాబుని ఎప్పుడు చూసినా అభిమానులు కేరింతలతో సందడి చేస్తారు. ఇప్పుడు మహేష్ హైదరాబాద్ చేరుకోగానే ఎయిర్పోర్ట్ లో అభిమానులు సందడి చేశారు. అభిమానులకు అభివాదం చేస్తున్న మహేష్ ని ఒకరు సెల్ఫీ అడగగానే మహేష్ అభిమాని కోరిక తీర్చడానికి ఆయనతో సెల్ఫీ దిగారు. ఇప్పుడు ఈ ఫోటో కూడా వైరల్ అవుతోంది. ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల బ్యాక్గ్రౌండ్ లో ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా గ్రాఫిక్ విజువల్స్ తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపిస్తారని తెలుస్తోంది. సినిమాలో ఒక కీలక పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ను తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించనున్నారు. రాజమౌళి కీరవాణి కాంబోలో వచ్చిన RRR సినిమా ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా మ్యూజిక్ పై కూడా అంచనాలు పెంచేస్తున్నారు.